వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా థర్డ్ పార్ట్కు సంబంధించి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్కి సంబంధించి 5th యూనిట్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశమైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు 2023కి సంబంధించిన సమాచారం చూద్దాం. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు 2023, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 అంటున్నాం. భారతదేశంలో ఫారెస్ట్కి సంబంధించిన రిపోర్టు అటవీ నివేదికలు అనేది ఎప్పటి నుంచో అంచనా వేయడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అంచనా వేస్తారు. ఇక్కడనేమో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 అని ఉన్నది. ఇది ఎప్పుడు విడుదల చేయడం జరిగింది? 2024 ఆగస్టులో విడుదల చేసిరు. 2024 డిసెంబర్లో విడుదల చేయడం జరిగింది. ఏంటి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. అయితే భారతదేశంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అటవీ నివేదికలను విడుదల చేయడం జరుగుతుంది. దీనికి ముందు ఉన్న నివేదిక ఎప్పుడు విడుదల చేసిరు? 2021 డిసెంబర్లో. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 యొక్క నివేదికను 2021 డిసెంబర్లో విడుదల చేశారు. అంటే భారతదేశంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అటవీ నివేదికలు విడుదల చేస్తారు కదా. మరి 2024 డిసెంబర్లో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 విడుదల చేయడం జరిగింది. అంటే గ్యాప్ ఎంత వచ్చింది? 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. భారత ప్రభుత్వము 2023 డిసెంబర్లో విడుదల చేయాల్సిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ను 1 సంవత్సరం లేటుగా అంటే 2024 డిసెంబర్లో విడుదల చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి విడుదల చేస్తారు కదా. కానీ ఈసారి 1 సంవత్సరం లేటుగా అనగా 2024 డిసెంబర్లో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023కి సంబంధించిన సమాచారాన్ని విడుదల చేయడం జరిగింది. సమాచారం మాత్రం 2023 డిసెంబర్ వరకే ఉంటుంది. కానీ విడుదల చేయడం మాత్రం 2024 డిసెంబర్లో విడుదల చేయడం జరిగింది. అసలు ఏ అంశాలు ఉన్నాయి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో, ఏ అంశాలు ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే, ముందుగా అడవుల యొక్క స్థితిగతులు అంటున్నాం. అసలు అడవులు అంటే ఏంటిది? అడవుల యొక్క నిర్వచనం మొట్టమొదటిసారిగా ఎవరిచ్చిర్రు? అడవుల నిర్వచనం ఒకసారి చూస్తే 1997 జపాన్లోని క్యోటో నగరంలో నిర్వహించిన COP3 సదస్సు 1997లో జపాన్ దేశంలోని క్యోటో నగరంలో నిర్వహించిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3 COP3 సదస్సు. ఈ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం ఏంటిది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్యంతో కొన్ని రకాల నివారణలు అంటే చట్టపరమైన కొన్ని ముఖ్యాంశాలను నిర్ధారించుకున్నారు. దేంట్లో? క్యోటో ప్రోటోకాల్. దేని గురించి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉద్గారాలను తగ్గించాలంటే కొన్ని రకాల కండిషన్స్ కావాలి. ఆ కండిషన్స్ అనేది చట్ట రూపంలో తీసుకొచ్చినదే క్యోటో ప్రోటోకాల్. ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది 1997 జపాన్లోని క్యోటో నగరంలో జరిగిన సమావేశం. ఈ సమావేశంలోనే అడవులకు సంబంధించిన నిర్వచనాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఫారెస్ట్ అంటే ఏంటిది, ఫారెస్ట్ డెఫినేషన్ అంటే ఏంటిది అనేది క్యోటో ప్రోటోకాల్ ఆధారంగా వచ్చిన నిర్వచనం. అసలు ఫారెస్ట్ అంటే ఏంటిది అని అంటే, ఒక హెక్టార్ భూమిలో 10%, ఈ హెక్టార్ భూమిలో 10% చెట్ల యొక్క క్యానోపీ తోటి విస్తరించి ఉంటే, ఒక హెక్టార్ భూమిలో 10%కి పైగా చెట్ల యొక్క క్యానోపీ తోటి విస్తరించి ఉంటే ఆ ప్రాంతాన్ని అడవిగా నిర్ధారించడం జరుగుతుంది. అంటే ఏ విధంగా? ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు యొక్క క్యానోపీ అంటే ఇది, ఈ చెట్టు యొక్క క్యానోపీ ఇది విస్తరించిన ప్రాంతం, చెట్టు యొక్క విస్తరించిన ప్రాంతం. ఇట్లా చెట్ల యొక్క క్యానోపీ అనేది 10%కి మించి ఉంటే, చెట్ల యొక్క విస్తరణ అనేది 10%కి మించి ఉంటే ఆ ప్రాంతాన్ని అడవిగా నిర్ధారించడం జరుగుతుంది. అటవీ యొక్క నిర్వచనం ఇది అని చెప్పి క్యోటో ప్రోటోకాల్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ చెట్టు యొక్క ఎత్తు ఎంత ఉండాలి? 5 మీటర్లకు మించి ఉండి ఆ చెట్ల యొక్క విస్తరణ, చెట్ల యొక్క క్యానోపీ 10%కి మించి ఉంటే ఆ హెక్టార్ భూమిని ఏమంటాం? ఇక్కడ అడవి అని పేర్కొనడం జరుగుతుంది. ఈ నిర్వచనం మొట్టమొదటిసారిగా క్యోటో ప్రోటోకాల్ అంటే క్యోటో నగరంలో నిర్వహించిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3 సమావేశం ద్వారా తెలియజేయడం జరిగింది. అడవుల యొక్క నిర్వచనము. భారతదేశంలో అడవుల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఎప్పటి నుంచి వస్తుంది? అసలు అడవుల యొక్క రిపోర్ట్లో అడవులకు సంబంధించిన సమాచారం ఏ విధంగా సేకరిస్తారంటే, దేశంలోని అటవీ
వృక్ష వనరులపై లోతైన అంచనాలతో రూపొందించే నివేదిక. దేశంలోని అటవీ వృక్ష వనరులపైన లోతైన అంచనాలతో రూపొందించే నివేదికనే భారత అటవీ నివేదిక. భారత అటవీ నివేదిక ఎప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నివేదిక విడుదల చేయడం జరుగుతుంది అంటే సిన్స్ 1987 నుంచి ఎవ్రీ 2 ఇయర్స్ బైన్యువల్, ఎవ్రీ 2 ఇయర్స్ ద్వైవార్షిక నివేదిక. ఇది 1987 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో అటవీ నివేదికలు తయారు చేసి విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి 1987లో అటవులకు సంబంధించిన సమాచారం ఏం సేకరించారు? ఫారెస్ట్ కవర్, ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ ఎక్స్టెండ్. 2001 నుంచి ట్రీ కవర్ ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ట్రీ కవర్ అంటే ఏంటిది? మనం ఇంతసేపు అడవులు అన్నాను. అడవులు అంటే ఏంటి? ఫారెస్ట్ కవర్. ఫారెస్ట్ కవర్ అంటే ఒక హెక్టార్ భూమిలో 10% మించిన భూమి ఆడు చెట్ల యొక్క క్యానోపీ విస్తరణ ద్వారా ఉంటే అది అడవులు అంటున్నాం. 10% మించి ఉండకపోతే స్క్రబ్, పొదలు అంటాం కదా. అక్కడక్కడ ఉన్న చెట్లు, పొలాల గట్ల పొంటి ఉన్న చెట్లు, రోడ్ల మధ్యలో మార్గ మధ్యంలో సైడ్స్ కు ఉన్న చెట్ల, ఇలాంటి వాటిని కూడా లెక్కలోకి తీసుకుంటే వచ్చేదే ట్రీ కవర్. ఈ ట్రీ కవర్ని ఎప్పటి నుంచి తీసుకుంటున్నాము? 2001 నుంచి. ఫారెస్ట్ పరంగా తీసుకుంటేనేమో 10% మించి ఉండాలి ఒక హెక్టార్కి. అలా కాకుండా అక్కడక్కడ ఉన్న చెట్లు ఉంటాయి చూడండి, ఆ చెట్లను కూడా పరిగణలోకి తీసుకుంటే అది ట్రీ కవర్. ఈ ట్రీ కవర్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? 2001 నుంచి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా బాగానే ఉన్నది. 1987 నుంచి అంచనా వేస్తున్నాము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దేన్ని పరిగణలోకి తీసుకుంటున్నాము? ఫారెస్ట్ కవర్ లేదా ఫారెస్ట్ ఏరియా లేదా ఫారెస్ట్ ఎక్స్టెండ్ తీసుకుంటున్నాము. 2001 నుంచి ట్రీ కవర్ ని పరిగణలోకి తీసుకుంటున్నాం కదా. ఇవి రెండింటిని పరిగణలోకి తీసుకుని అంచనా వేయాలంటే ఒక సంస్థ ఉండాలి కదా. అసలు ఈ అంచనా వేసే సంస్థ ఏంటిది అని అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్లో కలిగిన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఆ అడవులకు సంబంధించిన అటవీ నివేదికలను తయారు చేస్తుంది. బాగా వినండి, తయారు చేస్తుంది, రూపొందిస్తున్న సంస్థ ఏంటిది? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఎక్కడుంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో ఉంది. ఇది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. భారత పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా పనిచేయడం జరుగుతుంది. ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది? 1981 జూన్ 1 నాడు ఏర్పడడం జరిగింది. 1981 జూన్ 1 నాడు ఏర్పడ్డది ఏంటిది? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. భారతదేశంలో అడవుల యొక్క స్థితిగతులను అంచనా వేసి ఒక నివేదికను తయారు చేసే సంస్థ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది 1981 జూన్ 1 నాడు ఏర్పడితే దీనికి ముందు భారతదేశంలో అడవులకు సంబంధించి ఏదైనా సంస్థ అంచనా వేసిందా అనే ఒక బ్యాక్గ్రౌండ్ చూస్తే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకి పూర్వరూపం ఏంటిది అంటే ప్రీ ఇన్వెస్ట్మెంట్ సర్వే ఫారెస్ట్ రిసోర్సెస్. దీనికి పూర్వరూపం ఏంటిది? ఇక్కడ ప్రీ ఇన్వెస్ట్మెంట్ సర్వే ఫారెస్ట్ రిసోర్సెస్. 1965 1965లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అని అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP మరియు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO, UNDP మరియు FAO 2 సంస్థల సహాయంతో ప్రీ ఇన్వెస్ట్మెంట్ సర్వే ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్ అనే ఒక ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. ఎప్పుడు? 1965లో అడవులకు సంబంధించిన సమాచారం సేకరించడం కోసము UNDP మరియు FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థల సహాయంతో భారత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టే ప్రీ ఇన్వెస్ట్మెంట్ సర్వేస్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్. ఎప్పుడు? 1965లో తీసుకురావడం జరిగింది. తర్వాత 1976లో భారత కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ఒక కమిషన్ ను ఏర్పాటు చేస్తే 1976లో ఏర్పాటు చేసిన నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ వారు సమర్పించిన నివేదికలో అడవులకు సంబంధించిన అంశాలను కూడా పొందుపరచడం జరుగుతుంది. వీరు అడవులకు సంబంధించిన అంశాల్లో పొందుపరిచిన ఒక అంశం ఏంటిదంటే భారతదేశంలో అడవులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఒక అటవీ నివేదికను తయారు చేయాలంటే ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తమ నివేదికలో పొందుపరిస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం 1981 జూన్ 1 నాడు ఏం చేసిందంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం యొక్క అడవుల యొక్క అంచనాను, చెట్ల యొక్క
లోతైన అంచనాలను అంటే వృక్ష వనరులపైన లోతైన అంచనాలను తయారు చేయాలంటే ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలని 1981 జూన్ 1 నాడు ఏర్పాటు చేసిన సంస్థనే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. తర్వాత నెక్స్ట్ ఏంటిది అంటే ఇప్పుడు ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్టు 2023 అంటున్నాం. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ఎన్నో ఎడిషన్? ఇది 18వ ఎడిషన్. ఎప్పటి నుంచి? ఇప్పుడు 1987 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అంచనా వేస్తే 2023లో వచ్చిన నివేదిక ఏంటిది? ఇప్పుడు 18వ నివేదిక అవుతుంది. ట్రీ కవర్ ఆధారంగా ఎన్నో ఎడిషన్ అనే క్వశ్చన్ వచ్చింది అనుకో. ఇప్పుడు ట్రీ కవర్ అంటే 2001లో ట్రీ కవర్ ఆధారంగా మనం అంచనా వేయడం జరుగుతుంది. ట్రీ కవర్ ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం. ట్రీ కవర్ ఆధారంగా 2023లో వచ్చిన రిపోర్ట్ ఎన్నో ఎడిషన్? 11వ ఎడిషన్ అవుతుంది. అదే 1987 ప్రకారం తీసుకుంటే 18th ఎడిషన్. ప్రత్యేకంగా క్వశ్చన్లో ట్రీ కవర్ ని మెన్షన్ చేసి ఎన్నవ ఎడిషన్ అడిగితే అది 11వ ఎడిషన్ అవుతుంది. ఇప్పుడు 18వ ఎడిషన్ కి సంబంధించిన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టును ఎప్పుడు విడుదల చేసిర్రు? 2024 డిసెంబర్ 21 నాడు విడుదల చేసిర్రు. ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఎందుకు అని అంటే 2023 డిసెంబర్లో విడుదల చేయాల్సిన నివేదికను 2024 డిసెంబర్ 21 నాడు విడుదల చేసిర్రు కాబట్టి ఈ డేట్ ను కూడా చూసుకోవాలి. రెండో అంశం ఏంటిదంటే ఈ నివేదికను ఎవరు విడుదల చేసిర్రు? కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్. కేంద్ర మంత్రి అంటే ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెన్ అండ్ క్లైమేట్ చేంజ్. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు శాఖ మంత్రి అయిన భూపేంద్ర యాదవ్ గారు, అదేవిధంగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అనూప్ సింగ్, వీరిద్దరి ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్లో ఉన్న ఫారెస్ట్ రిసోర్సెస్ ఇండియాలో ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. బాగా వినండి. ఎక్కడ విడుదల చేసిర్రు? ఫారెస్ట్ రిసోర్సెస్ ఇండియాలో విడుదల చేసిర్రు. తయారు చేసిన సంస్థ ఏంటిది? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తయారు చేసింది. విడుదల చేసిన సంస్థ ఏంటిది? ఫారెస్ట్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా. ఇది కూడా డెహ్రాడూన్లోనే ఉంది. ఉన్నది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో ఉన్న ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది అటవీ నివేదికలను తయారు చేస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో ఉన్న ఫారెస్ట్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా అనే సంస్థ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో? కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు శాఖ మంత్రి అయిన భూపేంద్ర యాదవ్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అయిన అనూప్ సింగ్ వారి ఆధ్వర్యంలో 18వ ఎడిషన్ యొక్క ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ను విడుదల చేయడం జరిగింది. అసలు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ను అంచనా వేయడానికి పరిగణలోకి తీసుకున్న అంశాలు ఏంటి? క్రైటీరియాస్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారో అంశాల గురించి మాట్లాడుకొని తర్వాత రిపోర్ట్ లోకి వెళ్దాం. ఈ రిపోర్ట్ లోకి తీసుకున్న ముఖ్య అంశాలు, మొట్టమొదటిసారిగా ఏ అంశాలను తీసుకున్నారు, దశాబ్ద కాలం తర్వాత తీసుకున్న అంశాలు ఏంటివి, ప్రత్యేకంగా తీసుకున్న అంశాలు ఏంటి, ఈ అంశాల గురించి ప్రత్యేకంగా చూడాలి. ఫస్ట్ అంశాలను చూద్దాం. ఇక్కడ అటవీ విస్తీర్ణం, అడవుల శాతం అంచనా, కవర్ ఏరియా ఎక్స్టెండ్. అటవీ విస్తీర్ణము, అడవుల శాతం అంచనా ఏ విధంగా వేసిరు భారతదేశంలో అంటే మొదట ఏంటిది? రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంగా చూద్దాం. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. మొత్తంగా రాష్ట్రాలు 28, కేంద్రపాలిత ప్రాంతాలు 8. మొత్తం ఎంత? ఇక్కడ 36 ప్రాంతాలు. ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎంత? 8. సిక్కిం ని కలుపుకొని ఈశాన్య రాష్ట్రాలైన 7 రాష్ట్రాలతో కలిపి మొత్తంగా 8 రాష్ట్రాలను ఈశాన్య రాష్ట్రాల ఆధారంగా అటవీ నివేదికను తయారు చేయడం జరిగింది. వీటిలో అంశాలు మనం మొత్తంగా రిపోర్ట్ లో భాగంగా చూద్దాం. ఫస్ట్ తీసుకున్న క్రైటీరియాస్ ఏంటేంటియో చూస్తున్నాము. జిల్లాల పరంగా డిస్ట్రిక్ట్ లెవెల్ జిల్లాల పరంగా చూస్తే 2023లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 751 జిల్లాలు ఉన్నాయి. అదే 2021లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 636 జిల్లాలు ఉన్నాయి. జిల్లాల పరంగా చూస్తే 2023 రిపోర్ట్లో తీసుకున్న మొత్తం జిల్లాల సంఖ్య ఎంత అంటే 751. ఏపీలో ఎన్ని జిల్లాలు తీసుకున్నారు? 26 జిల్లాలు. తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఏపీలో పూర్వం ఎన్ని జిల్లాలు ఉంటే? 13 జిల్లాలు ఉంటే ప్రస్తుతం 26 జిల్లాలు. తెలంగాణలో పూర్వం 10 జిల్లాలు ఉంటే ప్రస్తుతం 33 జిల్లాలు. ఏపీలో ఉన్న మొత్తం జిల్లాల సమాచారము, తెలంగాణలో ఉన్న 33 జిల్లాల సమాచారం ఆధారంగా కూడా అటవీ విస్తీర్ణాన్ని అంచనా వేయడం జరిగింది.
నెక్స్ట్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ పరంగా చూస్తే గిరిజన జిల్లాలలో ఇన్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని 218. 2011 జనాభా లెక్కల ప్రకారము గిరిజన జిల్లాలు ఎన్ని 218. ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ 2018 ఉన్న మొత్తం జిల్లాల ఆధారంగా కూడా అటవీ విస్తీర్ణాన్ని అంచనా వేయడం జరిగింది. ఏపీలో ఎన్నున్నాయి ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ 5 ఉంటాయి, తెలంగాణలో ఎన్నున్నాయి 3 ఉన్నాయి. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను మనం అటవీ విస్తీర్ణాన్ని అంచనా వేసిరని అనుకుంటున్నాం కదా, దానిలో భాగంగానే 3 జిల్లాలు కూడా అంచనా వేయడం జరిగింది. భారతదేశం మొత్తంగా ఉన్న గిరిజన జిల్లాలు ఎంత? 218 గిరిజన జిల్లాలలో అటవీ విస్తీర్ణాన్ని అంచనా వేసిరు. నెక్స్ట్ కొండ ప్రాంత జిల్లాలలో హిల్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి? కొండ ప్రాంత జిల్లాలలో ఎన్ని కొండ ప్రాంత జిల్లాలలో అటవీ విస్తీర్ణాన్ని అంచనా వేసిరు? 172 జిల్లాలు. ఈ 172 జిల్లాలు ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నాయనేది ఒకసారి చూస్తే 1997 నివేదిక ప్రకారము 95 ఇన్ హిల్ డిస్ట్రిక్ట్స్ కొండ ప్రాంత జిల్లాలను తీసుకుంటే 2021లో ఎన్ని తీసుకున్నారు? 140 కొండ ప్రాంత జిల్లాలను తీసుకున్నారు. దేనికోసము? ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021లో కొండ ప్రాంత జిల్లాలలో ఎన్ని జిల్లాల్లో అంచనా వేసిరు? 140 జిల్లాల్లో అంచనా వేస్తే 2023లో ఏం చేసిర్రు? 172 కొండ ప్రాంత జిల్లాల్లో అంచనా వేయడం జరిగింది. అత్యధికంగా క్రింది ఏ రాష్ట్రంలో కొండ ప్రాంత జిల్లాలు అత్యధికంగా అంచనా వేయబడ్డాయి అంటే అరుణాచల్ ప్రదేశ్ లో 25 జిల్లాలు, జమ్మూ కాశ్మీర్ లో 22 జిల్లాలు. అంటే కొండ ప్రాంత జిల్లాలు అత్యధికంగా కలిగిన రాష్ట్రాలు ఈ క్రింది ఏ రాష్ట్రంలో అంచనా వేయబడ్డాయి అంటే అరుణాచల్ ప్రదేశ్ 25, జమ్మూ కాశ్మీర్ అనేది 22. మొత్తంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూస్తే ఎన్ని రాష్ట్రాలలో కొండ ప్రాంత జిల్లాలలో అటవీ నివేదిక అంచనా వేయబడింది? ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న కొండ ప్రాంత జిల్లాలలో అటవీ విస్తీర్ణం అంచనా వేయబడ్డది అంటే 15 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న కొండ ప్రాంత జిల్లాలలో అటవీ నివేదికను తయారు చేయడం జరిగింది. ఈ అంశాలు ఏంటేంటివి అంటే 15 రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, సిక్కింని కలుపుకొని 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అదే విధంగా 4 సౌత్ ఇండియా స్టేట్స్, 4 దక్షిణాది రాష్ట్రాలు. అవి ఏంటేంటివి? ఇక్కడ కేరళ ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది. అదే విధంగా 3 నార్త్ ఇండియన్ స్టేట్స్, 3 ఉత్తరాది రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలు ఏంటివి? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. 8 ఏమో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలు మరియు సిక్కిము. అదే విధంగా 4 సౌత్ ఇండియా స్టేట్స్, దక్షిణాది రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర. 3 నార్త్ ఇండియన్ స్టేట్స్, ఉత్తరాది రాష్ట్రాలు. అవేవి ఏంటి? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. మొత్తంగా చూస్తే మన ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రస్తావన ఉందా దీంట్లో? లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొండ ప్రాంత జిల్లాల ప్రస్తావన లేదు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొండ ప్రాంత జిల్లాల ప్రస్తావన అనేది లేదు. దేనిలో? హిల్ డిస్ట్రిక్ట్స్ పరంగా అటవీ నివేదికలో. ఈ నెక్స్ట్ ఏంటిది? మేజర్ మెగా సిటీస్. మనం రిపోర్ట్ లో భాగంగా ఏ కొండ ప్రాంత జిల్లాలలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్నది, ఏ రాష్ట్రంలో ఏ కొండ ప్రాంత జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గుదల నమోదైంది అనేది రిపోర్ట్ లో భాగంగా చూద్దాం. ప్రస్తుతం పరిగణలోకి తీసుకున్న అంశాలను మనం మాట్లాడుతున్నాం. రిపోర్టు సేకరించడం కోసం తీసుకున్న అంశాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ అంశాలను మాత్రమే ఇప్పుడు మనం చర్చిస్తాము. మేజర్ మెగా సిటీలో అంటున్నాం. మెగా సిటీ అంటే ఏంటిది? మెగా సిటీ అంటే ఏంటిది అంటే 2011 జనాభా లెక్కల ప్రకారము మరియు ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క నిర్వచనం ప్రకారము మెగా సిటీ అంటే ఏంటిదంటే ఏదైనా ఒక నగరంలో 10 మిలియన్లకు మించి జనాభా లేదా 1 కోటికి మించి జనాభా కలిగి ఉన్న నగరాన్ని ఏమంటామంటే మిలియన్ సిటీగా పిలవడం జరుగుతుంది. ఈ నిర్వచనం దేని ప్రకారము? 2011 జనాభా లెక్కల ప్రకారము మరియు ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం ఏదైనా ఒక నగరంలో 10 మిలియన్లకు మించి జనాభా లేదా 1 కోటికి మించి జనాభా కలిగి ఉన్న నగరాన్ని ఏమంటాం? ఇక్కడ మెగా సిటీగా పేర్కొనడం జరుగుతుంది. ఈ మెగా సిటీస్ ఆధారంగా అటవీ నివేదికలను అంచనా వేసి ఏ మెగా సిటీలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉంది, ఏ మెగా సిటీలో అత్యధిక అటవీ శాతం కలిగి ఉందనే అంచనాలు కూడా తయారు చేయడం జరిగింది. మొత్తంగా పరిగణలోకి తీసుకున్న మెగా సిటీలు ఎన్ని? ఇంతకుముందు 6 తీసుకుంటే ఇప్పుడు 7. 7వది ఏంటిది? అహ్మదాబాద్. అహ్మదాబాద్ ఎందుకు తీసుకున్నారు అంటే
అహ్మదాబాద్ ర్యాపిడ్ గ్రోయింగ్ సిటీ, మెగా సిటీగా పేరొందిన సిటీ, ర్యాపిడ్ గ్రోయింగ్ సిటీ ఏంటిది అంటే అహ్మదాబాద్. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఉన్న 7 మెగా సిటీస్ ఏంటివి ఇక్కడ కోల్కతా, బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్. ఈ మొత్తం 7 సిటీలలో మెగా సిటీలలో అటవీ నివేదికలో అంచనా వేసి రిపోర్ట్లో ఏ అంశాలు పొందుపరిచారో రిపోర్ట్లో భాగంగా మనం చదువుకుందాము. నెక్స్ట్ వచ్చేసి తొలిసారిగా ఫారెస్ట్ డివిజన్స్ పరంగా అని అంటే ఇప్పుడు సంయుక్త ఏపీ ఆంధ్రప్రదేశ్ కానీ లేకుంటే సపరేట్ ఆంధ్రప్రదేశ్ కానీ సపరేట్ తెలంగాణ చూసుకున్నా కానీ తెలంగాణలో ఉన్న అడవులకు సంబంధించిన బౌండరీస్ ఉంటాయి కదా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన శేషాచలం అడవులు అంటున్నాం, దానికి సంబంధించిన బౌండరీస్ ఉంటాయి. ఇక్కడ తెలంగాణకి సంబంధించిన అడవులకు సంబంధించిన బౌండరీస్ ఉంటాయి. ఇట్లా భారతదేశంలో మొత్తంగా ఉన్న రాష్ట్రాలలో 16 రాష్ట్రాలలో అడవులకు సంబంధించిన బౌండరీస్ ఉన్నాయి. ఈ బౌండరీస్ డివిజన్స్ ఆధారంగా ఎన్ని రాష్ట్రాలలో ఫారెస్ట్ కి బౌండరీస్ ఉన్నాయో ఆ బౌండరీస్ ఆధారంగా కూడా ఈసారి సమాచారాన్ని సేకరించడం జరిగింది. తొలిసారిగా ఫారెస్ట్ డివిజన్స్ పరంగా ఇన్ ఫారెస్ట్ డివిజన్స్ డిజిటలైజ్డ్ డివిజన్స్ బౌండరీస్ ఆఫ్ అందుబాటులో ఉన్న 16 రాష్ట్రాలలో ఉన్న సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది. అదే విధంగా పశ్చిమ కనుమలలో అంటే ఇప్పుడు భారతదేశంలో పశ్చిమ కనుమల ప్రస్తావన ఎక్కడి నుంచి ఉంటుంది, ఇక్కడ గుజరాత్ నుంచి ఇక్కడ ఉండే తమిళనాడు వరకు ఉంటాయి. మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి, 6 రాష్ట్రాలు. ఈ 6 రాష్ట్రాలు ఏంటి ఇక్కడ మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, ఇది ఇక్కడ గోవా, తర్వాత కేరళ, తర్వాత తమిళనాడు. మొత్తంగా ఉన్న ఈ 6 రాష్ట్రాలలోని 45 జిల్లాలలో పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి కదా. ఈ వెస్టర్న్ ఘాట్స్ లోని ఎకో సెన్సిటివ్ ఏరియా ఎంత ఉంది, ఈ ఎకో సెన్సిటివ్ ఏరియాని కూడా ఈసారి నివేదికలో పొందుపరచడం జరిగింది. ఈ ఎకో సెన్సిటివ్ ఏరియా ఎంత ఉంది అంటే 56,825 కిలోమీటర్ స్క్వేర్ ఉంది. ఈ 6 రాష్ట్రాలలోని 45 జిల్లాలలోని వెస్టర్న్ ఘాట్స్ కి సంబంధించిన ఎకో సెన్సిటివ్ ఏరియా ఎంత, 56,825 కిలోమీటర్ స్క్వేర్ విస్తీర్ణం కలిగి ఉన్న ఎకో సెన్సిటివ్ ఏరియాని కూడా ఈసారి నోటిఫై చేయడం జరిగింది. దేనిలో భాగంగా ఇండియా స్టేట్స్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ లో భాగంగా పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటే ఏంటిదంటే రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, అదర్ ఫారెస్ట్ ఏరియాస్. రిజర్వ్డ్ ఫారెస్ట్ మరియు ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అనే అంశాలు ఏ విధంగా వచ్చినాయి అంటే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 ప్రకారము కానీ లేదా అదే విధంగా భారతదేశంలోని రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు చేసి ఏదైనా అటవీ ప్రాంతాన్ని గుర్తిస్తే ఆ ప్రాంతాలను ఏమంటారంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ మరియు ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, అదర్ ఫారెస్ట్ ఏరియాగా విభజించడం జరుగుతుంది. వీటిని ఎవరు గుర్తిస్తారు, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వము, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం గుర్తించబడ్డ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ గా పిలవడం జరుగుతుంది. రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ మినహా ఉన్న భూమిని ఏమంటాము, అదర్ ఫారెస్ట్ ఏరియా అని పిలవడం జరుగుతుంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఈసారి నివేదికలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ అంశం ఏంటిది, ఇక్కడ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 అదే విధంగా ఇతర స్టేట్ ఫారెస్ట్ యాక్ట్ కి సంబంధించి గుర్తించబడ్డ అటవీ ప్రాంతాలను ఏమంటాం, ఇక్కడ రిజర్వ్డ్ ఫారెస్ట్ మరియు ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ గా గుర్తించబడతాయి. నెక్స్ట్ ఇతర అంశాలు చెట్ల విస్తీర్ణం అంచనాలతో తొలిసారిగా, చెట్ల యొక్క విస్తీర్ణం ఆధారంగా అంచనాలతో తొలిసారిగా ఏం చేసిరంటే, తొలిసారిగా అనే పదం కనబడ్డది అంటే మన క్వశ్చన్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉన్న అంశాలు ఇవి. చెట్ల విస్తీర్ణం అంచనాల్లో తొలిసారిగా 5 to 10 సెంటీమీటర్ డయామీటర్ బ్రీస్ట్ హైట్. డయామీటర్ బ్రీస్ట్ హైట్ అంటే ఒక చెట్టుకు సంబంధించిన విస్తీర్ణాన్ని ఈ విధంగా కొలుస్తారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని కొలిచేదే డయామీటర్ బ్రీస్ట్ హైట్. ఇది ఏ విధంగా 5 to 10 సెంటీమీటర్ డయామీటర్ బ్రీస్ట్ హైట్ ఉన్న ఈసారి చెట్లను అడవులుగానే పరిగణించి ఆ విస్తీర్ణాన్ని కొలవడం జరిగిందనే అంశాన్ని ఇక్కడ తెలియపరచడం జరిగింది. అంటే చెట్ల విస్తీర్ణం అంచనాల్లో తొలిసారిగా 5 to 10 సెంటీమీటర్ డయామీటర్ బ్రీస్ట్ హైట్ ఉన్న అడవులుగా పరిగణించిరు అనే అంశాన్ని పొందుపరిచారు. ఇది ఏ విధంగా ఉన్న అంశాలను చూడాలి. చెట్ల పరిమాణాన్ని ఏ విధంగా కొలుస్తారు, డయామీటర్ బ్రీస్ట్ హైట్ ప్రమాణాలలో కొలుస్తారంట.
వెదురు విస్తీర్ణాన్ని తొలిసారిగా వెదురు విస్తీర్ణాన్ని అంచనా వేసే దానిని చెట్ల విస్తీర్ణంలో చేర్చారు. 1927 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము అడవుల్లో వెదురు అనే చెట్టును మనం పరిగణలోకి తీసుకోలేదు. ఎప్పుడు పరిగణలోకి తీసుకున్నాము? 1927 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కి 2017లో సవరణ తీసుకువచ్చి అప్పుడు వెదురు అనే దాన్ని అడవుల్లో భాగంగా లెక్కించడం జరిగింది. ఎప్పటి నుంచి? 2017 నుంచి అడవుల్లో భాగంగా వెదురును లెక్కించడం జరుగుతుంది. అంశాలను చూడాలి. తొలిసారిగా 705 ప్రొటెక్టెడ్ ఏరియాలలో ఫారెస్ట్ ఫైర్ పై సమాచారాన్ని పొందుపరిచారు. మనం అన్ని మాట్లాడుకునేవి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023కి సంబంధించిన సేకరించిన సమాచారం గురించి మాట్లాడుతున్నాం. ఏ అంశాలను బేస్ చేసుకొని రిపోర్టు విడుదల చేసిరు. ముందుగా అంశాలను చూస్తున్నాము. అంశాలు అనేది చాలా ముఖ్యమైనవి. తొలిసారి ఏం చేసిరంటే 705 ప్రొటెక్టెడ్ ఏరియాస్, రక్షిత ప్రాంతాలు, 705 రక్షిత ప్రాంతాలలో కార్చిచ్చు అంటే ఏంటిది? ఫారెస్ట్ ఫైర్ పై సమాచారం. ఏదైతే భారతదేశంలో 705 రక్షిత ప్రాంతాలలో ఫారెస్ట్ ఫైర్ జరిగిందో ఆ ప్రాంతాల యొక్క సమాచారాన్ని కూడా 2023 అటవీ నివేదికలో పొందుపరచడం జరిగింది. అదే విధంగా తొలిసారి జాతీయ స్థాయిలో కాలిపోయిన ప్రాంతాన్ని, తొలిసారి జాతీయ స్థాయిలో కాలిపోయిన ప్రాంతం అంటే ఇప్పుడు కార్చిచ్చు ఫారెస్ట్ ఫైర్ అంటున్నాం. ఈ ఫారెస్ట్ ఫైర్ ద్వారా కాలిపోయిన ప్రాంతం ఉంటుంది కదా, మనకి డైలీ అప్పుడప్పుడు మనకి న్యూస్ లో ఏమొస్తుంది? అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు, అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ ఫైర్ అని చెప్పి మనకి న్యూస్ వస్తుంది. ఇట్లా కార్చిచ్చు ద్వారా ఎంతైతే అడవుల యొక్క విస్తీర్ణం కాలిపోయి ఉంటుందో ఈ కాలిపోయిన ప్రాంతాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడనేమో కార్చిచ్చు జరిగిన 705 ప్రొటెక్టెడ్ ఏరియాలు, అదే విధంగా కార్చిచ్చు ద్వారా కాలిపోయిన ప్రాంతం మొత్తాన్ని కూడా ఈసారి అటవీ నివేదికలో పొందుపరిచారు. ఆ అంశాలను చూడాలి. నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ అటవీ విస్తీర్ణంలో చోటు చేసుకున్న మార్పులకు సంబంధించిన సమాచారం. చోటు చేసుకున్న మార్పులు అంటే ఏమేమి ఉంటాయి? ఇప్పుడు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023, దీనిలో అంశాలు ఏ విధంగా ఉన్నాయి? వీటిలో నుంచి ఇందులో మార్పులు చేర్పులు ఏమేమి జరిగినాయి? అటవీ విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాలు, అటవీ శాతం పెరిగిన రాష్ట్రాలు, మ్యాంగ్రూవ్ అడవులు పెరిగినాయా తగ్గినాయా, రాష్ట్రాలలో అటవీ విస్తీర్ణం ఏ విధంగా ఉంది? ఈ రెండు రిపోర్ట్లను కంపేర్ చేసుకొని మనం ఇక్కడ మార్పులు చేర్పులు ఏమేమి ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ నివేదికలో 2013-2023 గత దశాబ్ద కాలంలో విడుదల చేసిన నివేదిక, ప్రస్తుత నివేదికకు సంబంధించి కంపారిజన్స్, గత దశాబ్ద కాలంలో 2013-2023కు సంబంధించిన నివేదికలో చోటు చేసుకున్న మార్పుల గురించి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. అదే విధంగా మడ అడవుల విస్తీర్ణాన్ని మ్యాంగ్రూవ్ కవర్ ఆధారంగా ఏ విధంగా అంచనా వేశారు, ఏ రాష్ట్రంలో మ్యాంగ్రూవ్ అడవులు ఎక్కువగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో మ్యాంగ్రూవ్ అడవులు లేవు, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలలో మడవల అడవులు విస్తరించి ఉన్నాయి, వీటికి సంబంధించిన సమాచారం. అదే విధంగా కార్బన్ స్టాక్ ఫారెస్ట్ అంటే సజీవ నిర్జీవ పదార్థాలలో గల కార్బన్ యొక్క పరిమాణాన్ని అంచనా వేసేదే కార్బన్ స్టాక్. ఈ కార్బన్ స్టాక్ ఏ విధంగా ఉంది, వాటి అంచనాలు. ఫస్ట్ టైం గ్రోయింగ్ స్టాక్, ఇది కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అన్ని క్వశ్చన్స్ రావచ్చు, ఏదో ఒకటి రావచ్చు, కానీ మొదటిసారిగా నివేదికలోకి తీసుకున్న అంశాలను మనం పదే పదే చదవాలి. గ్రోయింగ్ స్టాక్ ఇన్ ఫారెస్ట్, గ్రోయింగ్ స్టాక్ ఫస్ట్ టైం ఈ నివేదికలో పొందుపరచడం జరిగింది. అటవీ నివేదికలో గ్రోయింగ్ స్టాక్ అంటే ఏంటంటే ఇప్పుడు అడవులలో చెట్లు ఉంటాయి, ఇక్కడో చెట్టు అక్కడో చెట్టు, ఇట్లా ఈ అడవుల చెట్లు ఉంటాయి కదా, ఈ చెట్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించి ఉన్న చిన్న చిన్న చెట్ల యొక్క సముదాయాన్నే గ్రోయింగ్ స్టాక్ అంటాం. ఈ గ్రోయింగ్ స్టాక్ ను కూడా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023లో సమాచారాన్ని సేకరించడం జరిగింది. వీటికి సంబంధించిన అంశం కూడా గుర్తుంచుకోవాలి. అదే విధంగా అడవిలో లేదా దానిలోని నిర్దేశిత భాగంలో పెరిగే జీవించే చెట్ల మొత్తాన్ని ఏమంటాం? ఇక్కడ గ్రోయింగ్ స్టాక్ అని పిలవడం జరుగుతుంది. అది చూడాలి. ఆగ్రో ఫారెస్ట్రీ అనేది దశాబ్ద కాలం తర్వాత ఈ నివేదికలో తీసుకోవడం జరిగింది. 2021 నివేదికలో ఆగ్రో ఫారెస్ట్రీ లేదు. దశాబ్ద కాలం తర్వాత ఆగ్రో ఫారెస్ట్రీకి సంబంధించిన సమాచారం ఆధారంగా కూడా ఈ రిపోర్ట్లో అంశాలను పొందుపరిచారు. అసలు ఆగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటిది అని అంటే, ఒక హెక్టార్ భూమిలో
ఒకవైపు వ్యవసాయము అంటే ఇక్కడ మొక్కజొన్న పండిస్తూ అదే విధంగా శాశ్వతంగా మొక్కలు పెరిగేది. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ నీలగిరి చెట్లు కానీ లేకుంటే తాడి చెట్లు కానీ ఈత చెట్లు కానీ పెద్ద పెద్ద చింత చెట్లు కానీ, అదే విధంగా ఇక్కడ ఇప్పుడు వ్యవసాయ ప్రాంతం ఇది వరి పండిస్తారు ఇక్కడ. తర్వాత ఇక్కడనే పెద్ద పెద్ద చెట్లు శాశ్వతంగా పెరిగే చెట్లు అంటే ఒకవైపు వ్యవసాయం చేసుకునే మరోవైపు శాశ్వత మొక్కలు పెరిగే మిశ్రమ భూ వినియోగ వ్యవస్థని ఏమంటాం ఇక్కడ ఆగ్రో ఫారెస్ట్రీ అంటాం. ఒక హెక్టారు విస్తీర్ణంలో వరి పండిస్తూనే మధ్యలో శాశ్వత మొక్కలను పెంచుకుంటూ వెళ్తే అలాంటి ఏరియాలో ఉన్న చెట్ల విస్తీర్ణాన్ని ఆగ్రో ఫారెస్ట్రీ అంటాం. ఈ ఆగ్రో ఫారెస్ట్రీకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023లో పొందుపరచడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న ముఖ్యాంశాలలో మరొకటి ఏంటిది అని అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్ కవర్. అసలు అడవులను ఏ విధంగా వర్గీకరించరు, మొత్తంగా అడవులను 3 తరగతులుగా వర్గీకరిస్తే అసలు అడవులను ఏ విధంగా వర్గీకరించరు అంటే ట్రీ క్యానోపీ డెన్సిటీ ఆధారంగా. ఇప్పుడు ఒక చెట్టు యొక్క విస్తీర్ణం ఆధారంగా దీని ఏమంటాం, ఈ చెట్టు యొక్క క్యానోపీ అంటాం. ఇట్లా ఈ చెట్ల యొక్క విస్తీర్ణ సాంద్రత ఆధారంగా అడవులను 3 రకాలుగా వర్గీకరిస్తారు. ఈ 3 రకాలుగా వర్గీకరించిన అడవుల ఆ సమాచారాన్ని సేకరించి ఎంత అడవులు ఉన్నాయి, ఎంత సాంద్రత కలిగిన అడవులు ఉన్నాయి అనేది దానికి డివైడ్ చేయడం జరిగింది. అడవుల వర్గీకరణ దేని ప్రకారం జరిగింది, క్యానోపీ డెన్సిటీ ఆధారంగా జరిగింది. ఇది ఏ విధంగా ఉంటుంది, కిరీటం మాదిరిగా విస్తరించే కొమ్మల యొక్క పత్రాలు, కొమ్మలు అండ్ పత్రాలు ఇది. అదే విధంగా చూస్తే నెక్స్ట్ అంశం ఏంటిది అంటే ఇప్పుడు 3 తరగతులు అంటున్నాం. 3 తరగతులు ఏంటేంటివి, ఓపెన్ ఫారెస్ట్ ఒకటి, మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ ఒకటి, వెరీ డెన్స్ ఫారెస్ట్ ఒకటి. మోడరేట్ డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్ అంటే ఏంటిదంటే చెట్ల యొక్క క్యానోపీ. ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు ఇట్లా ఉంటే దీన్ని ఓపెన్ ఫారెస్ట్ గా పరిగణించడం జరుగుతుంది. దాని యొక్క క్యానోపీ ఎంత శాతం కలిగి ఉండాలి, 10 నుండి 40% క్యానోపీ డెన్సిటీ కలిగి ఉంటే దానిని ఓపెన్ ఫారెస్ట్ అంటాం. అదే మోడరేట్ ఫారెస్ట్ అంటే ఇప్పుడు క్యానోపీ అనేది 40 to 70% నుండి దగ్గర చెట్లు ఉన్నాయి అనుకో, మొత్తం ఎంత 40 to 70% క్యానోపీ డెన్సిటీ కలిగి ఉంటే దాన్ని దట్టమైన అడవులు మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ అంటారు. నెక్స్ట్ వెరీ డెన్స్ ఫారెస్ట్ ఎంత ఉంది, 70% పైగా క్యానోపీ డెన్సిటీ. క్యానోపీ అంటే ఏంటిదండి, చెట్టు యొక్క విస్తీర్ణం ఎంత ఉంది, చెట్టు యొక్క విస్తీర్ణం. ఇప్పుడు వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటే ఇప్పుడు చెట్లు మొత్తం గుంపుగా ఉంటాయి, ఇక్కడ మొత్తం ఇదంతా ఏమవుతుంది, ఇప్పుడు ఒక గుంపుగా ఇట్లా విస్తరించిపోయి ఉంటుంది, గ్యాప్ లేకుండా నేలను కనిపించకుండా చెట్ల యొక్క విస్తీర్ణం కప్పేస్తుంది. అలాంటి ప్రాంతాన్ని అత్యంత దట్టమైన అడవులు అంటారు. అత్యంత దట్టమైన అడవుల్లో క్యానోపీ ఎంత ఉంటుంది, 70% పైగా క్యానోపీ డెన్సిటీ ఉంటే దాన్ని వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటారు. ఓపెన్ ఫారెస్ట్, మోడరేట్ డెన్స్ ఫారెస్ట్, వెరీ డెన్స్ ఫారెస్ట్, ఈ 3 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. అదనంగా మనం చూడాల్సిన అంశాలు ఏంటిది, స్క్రబ్, పొదలు, చిన్న వృక్షాలు. ఏదైతే మనం క్యోటో ప్రోటోకాల్లో ఒక హెక్టార్ విస్తీర్ణంలో 10% మించి చెట్ల యొక్క క్యానోపీ విస్తరించి ఉంటే దానిని మనం ఫారెస్ట్ అన్నాం. 10% మించి ఉండకుండా 10% లోపు ఉంటే దానిని ఏమంటామంటే స్క్రబ్ అంటాం. స్క్రబ్ అంటే పొదలు, చిన్న వృక్షాలు ఉంటాయి. ఎంత 10% మించి క్యానోపీ డెన్సిటీ ఉంటే దానిని ఏమంటాం ఇక్కడ స్క్రబ్ అని పిలవడం జరుగుతుంది. నాన్ ఫారెస్ట్ అంటే పై 4 తరగతులకు చెందని భూమి. పై 4 తరగతులకు చెందని భూమి అంటే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉన్న భూములు, పట్టణాల్లో ఉన్న భవనాలు, ఇలాంటి ఏరియాని ఏమంటాం ఇక్కడ అంటే నాన్ ఫారెస్ట్ అంటాం.